తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. విజయనగరం నుంచి గాయత్రి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. సార్, నాకు తరచూ కళలో గురువు యొక్క దర్శనం జరుగుతూ ఉంటుంది, దాని అర్థం ఏంటి? ఇది చాలా అద్భుతమైన విషయం అండి. ఒక గురువు దర్శనం జరిగింది అంటే ఆల్మోస్ట్ మీరు ఒక గురువు దగ్గరికి వెళ్ళి కలిస్తే ఎంత ఆనందం వస్తుంది. స్థానికంగా ఒక గురువు ఉన్నాడు మీకు, లేదా ఒక దేహంతో ఉన్న గురువు ఒకళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళి కలిస్తే వాళ్ళ సన్నిధిలో మీరు ఎంతో మైమర్చిపోతారు. కానీ పద్దాకా కలవలేము, ఆయన ఎక్కడో ఉంటాడు, మీరు ఎక్కడో ఉంటారు, మీ కుటుంబ సమస్యల వల్ల మీరు కలవలేకపోవచ్చు, మరి వాళ్ళని మిస్ అవుతుంటాం. అందుకని ద బెస్ట్ వే ఇస్ ద డ్రీమ్స్. చక్కగా తెల్లవారుజామున గురు దర్శనాలు, దైవ దర్శనాలు మీ స్వప్నంలో అవుతుంటాయి. కానీ చాలామంది వాటిని చూసే శక్తి ఉండదు, ఎందుకంటే మనం కళ్ళున్న గుడ్డివాళ్ళం అనమాట. అందుకని మీరు ధ్యానం చేస్తూ నిద్రపోవాలి, ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. మధ్యరాత్రులు ఎప్పుడు మేలుకు వచ్చినా ధ్యానం చేస్తూ నిద్రపోవాలి. ఇది అలవాటు చేసుకోండి బాగా. లేచినప్పుడు ధ్యానం, కూర్చున్నప్పుడు ధ్యానం, రెండింటి మధ్యలో ఉంటే ఆ గురువులు వస్తారు. ఎందుకంటే మీ మైండ్ ఎంటీ అయిపోతుంది కాబట్టి అప్పుడు మీరు గురువుని ఐడెంటిఫై చేయగలరు. లేకపోతే మీ కళ్ళకు వచ్చిన వాడు ఎవడో అనుకుంటారు. అందుకని గురువులు ఎప్పుడు కూడా తెల్లవారుజామున 4, 3 ఆ టైంలో మీ దగ్గరకు వస్తారు. వారి ఆత్మలో మిమ్మల్ని కలుస్తాయి అన్నమాట. మిమ్మల్ని అంటే మీ ఆత్మను కలుస్తాయి. అలా కలవాలంటే మీరేం చేయాలి అంటే, మీరు ఆ స్థితిలో ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే రాత్రిపూట ధ్యానము, నిద్ర ధ్యానం. ఇంకా బాగా చూడాలి అంటే, వారితో మాట్లాడాలి అంటే చూడడం వరకు అయితే ఈ ప్రాసెస్, మాట్లాడాలి, మీ భవిష్యత్తు తెలుసుకోవాలి, వెనక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే దానికి ఇంకా లోపలికి వెళ్ళాలంటే పడుకునే ముందు ధ్యానం చేసి పడుకోండి. కరెక్ట్గా మధ్యరాత్రిలో మీకు ఎప్పుడు మెలకు వస్తుంది. మెలకు రాగానే మీరు 36 శ్వాసలు లెక్క పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాస 1, ఉచ్ఛ్వాస నిశ్వాస 2, ఉచ్ఛ్వాస నిశ్వాస 3, ఉచ్ఛ్వాస నిశ్వాస 4, ఇలాగా 36 కౌంట్ చేయండి. ఇది చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. 20 శ్వాసలు పూర్తయ్యేతలకి మీకు మత్తు వస్తుంది. కానీ మీరు మళ్ళీ మెలకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ చేసి మొత్తం మీద 36 పూర్తి చేయండి. చేసి మాస్టర్స్ నాకు జ్ఞాన సిద్ధి ప్రసాదించండి అని కోరుకోండి, లేదా మీ ఇష్టమైన గురువుని స్మరించుకోండి. మీకేం కావాలో అడగండి. మరలా 36 కంప్లీట్ చేయండి. మొత్తం 72 బ్రెత్స్ పూర్తయిన తర్వాత మీకు విపరీతమైన మత్తు వస్తే నిద్రపోండి. అప్పుడు మీరు కనపడే ఆ గురువుల యొక్క వాళ్ళతో మీరు మాట్లాడగలరు, వాళ్ళ మాటలు స్పష్టంగా వినగలరు. ఓకే అండి. కనుక దయచేసి ఈ ప్రాసెస్ చేసుకొని ఇలా నిరంతరం మీరు ఒక 30 రోజులు, 40 రోజుల పాటు మీరు కంటిన్యూగా చేయగలిగితే అప్పుడు మీరు ఆ స్వప్న ప్రపంచంలో అవసరమైనవి వస్తే అనవసరమైనవి ఆగిపోతాయి. ఇది ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి సిన్సియర్గా. అప్పుడు ఆ గురువుల యొక్క దర్శనం జరుగుతుంది, ఆ గురువులతో మాట్లాడతారు, ఆ గురువులతో చెప్పింది వినిపిస్తుంది, మళ్ళీ మీలో ఉన్న లోటుపాట్లను సరిదిద్దుకోవచ్చు. ఎన్ని లాభాలు! మీరు ఎక్కడికి వెళ్ళకుండానే మీ ఇంటిలో నుంచే, మీ మంచం మీద నుంచే, మీ ధ్యాన మందిరం నుంచి ఇవన్నీ చేసుకోవచ్చు. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ.